Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కదారి పడుతుందా? ఆ నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు చేతులు దులుపుకున్నారా? అసలు వ్యక్తి ప్రభాకర్ గారు రాకపోతే ఇంకా కేసు అంతేనా? ప్రభాకర్ గారు రాకపోతే జైల్లో ఉన్న నలుగురికి బెయిల్ వస్తుందా రాదా? అసలు ఈ కేసు పక్కదారు పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అరెస్టులు అవుతున్నాయి కానీ కేసులో సంబంధించిన శ్రీజర్ ప్రాపర్టీ లేకపోవడం వల్ల కేసు ముందుకు సాగడం లేదు ప్రభాకర్ గారు వస్తే కానీ కేసు ముందుకు సాగదా అనే విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ సర్వేశ్ రెడ్డి గారు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా కేసు ఎందుకు స్లో అయింది అనే విషయాన్ని ఆయన అడుగుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, దాదాపు నెల 2 నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ హడావడి అంతా జరుగుతుంది. దీనికి రకరకాల రంగులు వేశారు. అంటే చారానా కోడికి బారానా మసాలా టైప్లో దీని మొత్తం మసాలా పంపించారు, లీకులు ఇచ్చారు, అన్నీ చేసుకొచ్చారు. నలుగురిని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. అసలు అయితే అంతా ఆ నలుగురితో పాటు మరో నలుగురు కూడా ప్రభాకర్ రావు గారు చెబితేనే చేసామంటూ అందరూ బాల్ తీసుకొచ్చి ఆయన కోర్టులో పెట్టారు. ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రైట్, ఆయన వస్తే కానీ కేసు ముందుకు వెళ్ళదా? లేదు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళ ప్రకారం చూసుకుంటే ప్రాపర్టీ ఏమైనా దొరకలేదని అనుకుంటా, లేదా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ముందుకు వెళ్ళడం కుదరదా? లేదు మనం అనుకున్న గతంలో చాలా కేసులు చూసాం. డ్రగ్స్ కేసు అవ్వచ్చు, ఓటుకు నోటు కేసు అవ్వచ్చు, ఇంకా సెన్సేషన్కి చాలా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నట్లు చంద్రబాబు నాయుడు కొన్ని కేసులు ఉన్నాయి, తప్పైనట్లు. ఆ కేసుల్లాగా ఇది కూడా నీరు గారిపే అవకాశం ఉందా? ఏమనుకోవచ్చు మరి? నీరు ఏం గారదు, ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాస్పద భావన ఏర్పడ్డది. అపోహ అంటారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది సీక్రెట్ అఫేర్, అది దాన్ని బయటికి అంత ఈజీగా పొక్కరు. ఈ లీకులు అనేది గ్రీక్ వీర్లు బయట ఉండి ఇస్తుంటున్నది, దానికి సంబంధం కాదు ఇన్వెస్టిగేషన్కు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు రికవర్ ఉండాలి. రికవర్ లేకపోతే ఇన్వాలిడ్ అని సెవరల్ టైమ్స్ ఐటీ చెప్పాను నేను. తర్వాత ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు దాంట్లో మధ్యలో పేర్లు వస్తాయి, అవి వస్తాయి, లింక్స్ వస్తాయి. ఈ లింక్స్ కనెక్టివిటీ అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్ టేక్స్ టైం. రాత్రి 24 hours వాడు దొరకడు. వాడు పిలవాలంటే వాడు పారిపోయి ఎక్కడో ఉంటాడు. మనం పిలుచుకోవడానికి చాలా ప్రయాసాలు పడాలి పోలీసుకు. ఇప్పుడు డే బై అంటే ఇదేమైనా సినిమా part 1, part 2, part 3 కాదు కదా. చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఎఫిషియెంట్ ఆఫీసర్స్ మంచిగా చేస్తున్నారు. కానీ ఒక భావన అయితే, ఒక అపోహ అయితే సొసైటీలో ఈ కేసు కూడా మీరు అన్నట్లు నీరు గారిపోతుందేమో అనే ఒక అనుమానాస్పద అపోహ అయితే ఏర్పడింది సొసైటీలో. సార్, ఈ తరహా కేసులు మీ సర్వీస్లో ఎప్పుడైనా ఎదురయ్యా? ఉన్నాయి, ఎందుకు లేదు. నవీష్మూర్తి రమణమూర్తి కేసు అని ఉప్పల్లో జనచైతన్య హౌసింగ్ సొసైటీలో చాలా సెన్సేషనల్ కేసు. అది కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉండి రేపు రాసేది ఇవాళ రాస్తుంది, ఇవాళ రాసేది రేపు రాస్తారు. అట్లా లీడింగ్ జర్నలిజం వస్తుంది. అదంతా పబ్లిక్ ఎవరు ఇంకా చేస్తారు ఏమైంది, ఆ సీఐని అరెస్ట్ చేస్తలేరు. సీఐ ఇప్పుడు అరెస్ట్ చేసినాం, రిమాండ్ చేస్తాం, ఒక సీక్రెట్ పెట్టాం. దాంట్లో పబ్లిక్ ఒక రకమైన నెగిటివ్ మెసేజ్ పోయింది అనుకుంటున్నా. అట్లా ఏమి ఉండదు. జనరల్గా ఏ కేసులో అయినా ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా వేస్తే కేసు వీగిపోతుంది. అది కొన్ని సంచలన కేసులు ఉంటాయి. రొటీన్గా మర్డర్ కేసు లేకపోతే ఇంకొక రేప్ కేసు అంటే మీరు దానికి ఒక పర్టికులర్ టైంలో దాన్ని మీరు టైం బాండ్ పెట్టుకుంటారు, అది అరెస్ట్ చేసే వరకు దాని బాధ్యత అయిపోయింది, తర్వాత ఛార్జ్ షీట్కి వెళ్ళిపోతుంది. ఇటువంటి లింకప్ వస్తున్న కేసులు అంటే ముందుకు ఒక కేసులో సాగుతున్న కొలది ఒక్కొక్క వ్యక్తుడు బయట పేర్లు వస్తున్నాయి కదా. అవును, ఇటువంటి కేసుల్ని ప్రాపర్గా చేయాలంటే ఏం చేయాలి? ఇది చాలా బిగ్ కేసు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి. రైట్ అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక రకమైనటువంటి సిస్టమేటిక్ మెయిల్ అవ్వాలి. వేగంగా పోనీక లేదు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ పట్టుకొని ఎవరెవరని పర్సన్స్ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళందరినీ తీసుకొని తొలబెట్టాలి. రికవరీస్ ఏంది మెయిన్, దీంట్లో రికవరీ. అదేదో ఇన్స్ట్రుమెంట్స్ డ్యామేజ్ చేసినాయి, మూసిలో పడేసినాయి, లేకుంటే ఇబ్రాహీంపట్నం పడేసినాం, లేకుంటే వికారాబాద్ తీసుకొచ్చినాం తెలుస్తుంది. ఓకే, అవి కూడా వ్యాలిడే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వల్ల. అది ఒక వ్యక్తి వరకు ఓకే, తర్వాత అరెస్ట్ అయిన వారికి కనెక్టివిటీ ఇస్తారు, ఇవ్వచ్చు. ఏం దొరకపోతుందంటే ఆ ఐటమ్స్ నేను కూడా చూసాను, నాతో కూడా అదే ఐటమ్స్ వాడికి రికవర్ చేసేటప్పుడు ఈ పేరు కూడా రాస్తారు. అది వాల్యుబుల్ అంటే వ్యాలిడే. ఎందుకంటే అన్నిట్లాగా ఒకటే ఉన్నప్పుడు ఒకరితో రికవర్ చేసినప్పుడు దాని కనెక్టెడ్ పర్సన్స్కి ఇస్తారు. అట్లా కూడా రాయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ ఎలక్షన్
ఎలక్షన్ ప్రొపగండా పొలిటికల్ వాళ్ళు ఉన్నారు దాన్ని టచ్ చేయాలంటే మళ్ళీ ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఇప్పుడు వాట్ నెసెసిటీ అర్జెన్స్ మేడ్ టు యూ టు ప్రొసీడ్ లైక్ దిస్ అనే ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. అందుకొరకు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం స్లో పోతుందనే కాన్సెప్ట్ నేను అనుకుంటున్నా. ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే అది కూడా ఒక రీజన్, ఇదొక రీజన్. రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తేవాలని పర్సన్స్ ఐడెంటిఫై చేసి డీలే అవుతుంది. తర్వాత ప్రభాకర్ రావు మెయిన్ మీరు అన్నారుగా ఇంతకుముందు బాల్ తీసుకుపోయి ఆయన కోర్టులో వేసారు, ఆయన రాకుంటే కేసు ఇంతేనా, ఇంతేం లేదు, రాకుంటే తెప్పిస్తారు. లా దృష్టిలోకి తప్పించుకోపోనిక లేదు, పారిపోనిక లేదు, దాపెట్టుకునిక లేదు, ఎక్కడున్నా లా పట్టుకొస్తుంది. అందుకొరకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పివి నరసింహరావు గారు అప్పుడు చెప్తున్న స్టేట్మెంట్ అది. నాకేం చట్టం తన పని తాను చేసుకుంటుంది, తన పని తాను చేస్తుంది ఏమోకూడదు. దీంట్లో చాలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినాయి, తన సిస్టమ్తో టైప్ అయినాయి. మళ్ళీ ఎవరెవరు పట్టుకుంటే ఏమేమి రిపర్కేషన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కవిత గారి కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు ఒక 2 నెలలు ఆయన అరెస్ట్ చేయాలంటే 1.5 years తర్వాతనే దే వెంట్ ఫర్ అరెస్ట్. అట్లా రకరకాల ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రభాకర్ రావు గారు తప్పకుండా రావాలి. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సఫరింగ్ వెంట ఫర్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కదా, ట్రీట్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఏం కదా అనేది కూడా రీజన్ ఉంటుంది. తర్వాత ఆయన నాకు తెలిసి ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ ట్రై చేస్తున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్. చేయొచ్చు. కోర్టు ఏమన్నా సింపథెటిక్ గ్రౌండ్లో ఫీల్ అయ్యి ఉంటే డైరెక్టెడ్ ది బెయిల్ గ్రాంట్ చేసుకుంటూ డైరెక్ట్ ది పిటిషనర్ అవైలబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ కోఆపరేట్ విత్ దెమ్ అనే డైరెక్ట్ తీసుకుంటూ కూడా కోర్టు యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ విధంగా ఇచ్చింది అనుకుందాం. అవును, కానీ అప్పటికే అరెస్ట్ 4 లోపల ఉన్నారు. అవును, మరి మీ పోలీసులో ఒక పిటిషన్ వేస్తారు, అసలు వ్యక్తి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు, వీళ్ళకి కానీ బయటికి పంపిస్తే ఆయన ఏమైనా ప్రెజర్ చేయొచ్చు, ఆయన ద్వారా ఆయన ఒత్తిడి ద్వారా వీళ్ళు దాన్ని మార్చొచ్చు, కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని అనొచ్చు. ప్రభాకర్ రావు ఇష్యూ అటో ఇటో తేలే వరకు వీళ్ళకి బెయిల్ రాదు అనేది నిర్వివాదాంశం. ఎందుకంటే వీళ్ళు కౌంటర్ వేస్తారు కదా, ఇంపార్టెంట్ పర్సన్ వీ హ్యావ్ టు కన్ఫరెంట్ చేయాలి, ఫేస్ టు ఫేస్ పెట్టి మాట్లాడాలి, మళ్ళీ కస్టడీ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక ఇప్పుడు వీళ్ళు బెయిల్ ఇస్తే బయటకు పోయిన తర్వాత ఆయనతో కలిసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, రకరకాలటువంటి వాదనలతో వీళ్ళు అపోజ్ చేస్తారు. డెఫినెట్లీ కోర్ట్ హ్యాస్ టు బిలీవ్ ఇట్. ఆయన వచ్చే వరకు వీళ్ళు 4 బయటికి రాలేరా? 100% రారు. ఎట్లా వస్తారు, ఏ గ్రౌండ్ మీద వస్తారు? చూడు, రాధాకృష్ణ గారి తల్లికి బాగాలేదంటే ఇంటీరియం బెయిల్ ఇచ్చిండు తప్ప బెయిల్ ఇవ్వలే, రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు. ఒక రోజు ఇస్తే పోయి చూసి వచ్చిండు అండర్ పోలీస్ కస్టడీ. అందుగురించి బెయిల్ ఇవ్వరు. బెయిల్ ఇవ్వడానికి కోర్టు కూడా ఆలోచిస్తుంది కదా. ఇన్వెస్టిగేషన్ అనేది గోయింగ్ ఫర్ జస్టిస్, ధర్మాన్ని కాపాడడానికి, నేరస్తులు పట్టడానికి, ఇంకోరు కూడా ఇలా చేయకుండా ఉండడానికి అనే ఉద్దేశంతో కోర్టు కూడా ఆలోచిస్తుంది. కోర్టు ఆల్సో ఈజ్ ఇండివిజువల్, ఆలోచిస్తుంది సిస్టమే. కానీ బెయిల్ ఇమిడియట్ కలిస్తే ఇన్వెస్టిగేషన్ హడ్డీల్స్ ఏర్పడతాయి, వాళ్ళు మాత్రం ఎలా చేయగలుగుతారు అనే కాన్సెప్ట్ కింద కోర్టు కూడా ఆలోచిస్తుంది. చేయలేదని చేస్తుంది. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే కండిషన్స్ పెడుతుంది. సార్, ఇప్పుడు ప్రభాకర్ గారు రాలేదు, ఆయన హెల్త్ ఇష్యూలో ఆగారు అనుకుందాం, ఆ రీజన్ చూపించుకుంటూ ఆయన ఇంకా దాన్ని ఎలా ప్రొలాంగ్ చేసుకెళ్ళారు అనుకోండి, హౌ లాంగ్ ఇట్ ఈస్ నాట్ చాలా లాంగ్ పాసిబుల్ కాదు. హౌ లాంగ్ ఇట్ ఈస్, ఇప్పుడు క్యాన్సర్ అనేది అప్పుడప్పుడు వచ్చి నిన్న వచ్చి అలా పోయింది కాదు. ఈ సఫరింగ్ సిన్స్ 15 years ఈ సఫరింగ్ విత్ థ్రోట్ క్యాన్సర్. అలాంటప్పుడు కంటిన్యూస్గా అయితే ఈజ్ అలావి కదా. మళ్ళీ క్యాన్సర్ ఉన్నప్పుడే కదా ఆయనకు ఇంటెలిజెన్స్ ఏజ్ ఇచ్చింది, క్యాన్సర్ ఉన్నప్పుడే కదా ఎస్ఐబి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ సర్వీస్ ఓయిట్ ఇచ్చింది. మరి అప్పుడు లేని క్యాన్సర్ ఇప్పుడు ఎందుకు అడ్డం వస్తుంది కాన్సెప్ట్ కూడా మా డిఫెన్స్ అడ్వకేట్స్. ఇప్పుడు ప్రభాకర్ గారికి ఆయనకి థ్రోట్ క్యాన్సర్ ఇప్పటి నుంచి కదా ఎప్పుడో ఉంది. ఈ జోన్ డీసీపీగా పనిచేసిన తర్వాత నుంచి అవును అవును నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా క్యాన్సర్ ఉన్నారు. అంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వ్యక్తి ఆఫీసర్ని రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు అదే పోస్ట్లో ఎందుకు గవర్నమెంట్ ఇచ్చింది? హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈయన కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారు? సార్ ఏంటంటే అక్కడ పెద్ద హార్డ్ వర్క్ అనేది ఉండదు కదా, మేయర్ సూపర్వైజర్ అంటూ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇంపార్టెంట్ పోస్టే కానీ సూపర్వైజర్ ఉంటుంటుంది కానీ కాన్సెప్ట్ కింద ఆయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. తర్వాత ఈజ్ ఎ గుడ్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, గుడ్ ఆఫీసర్, దాంట్లో నో డౌట్. మరి ఏ పరిస్థితిలో చేసిండ్రు, ఎవరో తిరుగుతూ చేసిండ్రు, దీంట్లో మహానుభావులు ఉన్నారు కదా, ఆ మహానుభావుడు ఉంటాడు కదా, ఆయన ఇంటరాగేట్ చేస్తే మొత్తం ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ప్రభాకర్ రావు చుట్టూ ఎందుకు తిరగాలి? ఇది కొంచెం ముందు స్టెప్ వేయచ్చు కదా, ఇన్వెస్టిగేషన్ వేస్తే తెలుసు అసలు కథ. ఆడనేమో మంచిగా ఉన్నాడు, ఇక ప్రభాకర్ రావు చుట్టూ తిప్పుతున్నారు. ప్రభాకర్ రావు వచ్చినాక మరి బాల్ ఎత్తే ఆయన కోట పడేస్తారో తెలియదు మనకు. నేను అనేది ఎవరు మనకి ప్రభాకర్ రావు గారు బాల్ ఎత్తే ఆయన కోట్లో పడేస్తారండి, అప్పుడేమవుద్ది? డెఫినెట్లీ యాస్ టు ఇంటరాగేట్ చేయాలంటే ఉన్నదానికి రిజైన్ చేయాలి, పెద్ద కథ ఉంది అది. మరి అసలు ఫ్యాక్ట్ బట్టి దాపెట్టి వీళ్ళని తిప్పి వాళ్ళ చిన్న చిన్నలో వేసి ప్రభాకర్ ఆల్సో రిటైర్డ్ ఎంప్లాయీ, వాట్ రెస్పాన్సిబిలిటీ హీ హ్యావ్స్. కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఏముంటుందండి, అడమిని కూలిలేక
ఈ కాంట్రాక్టర్ అడమిన్ కూలీలాగా లేరు వీళ్ళు. సంతకాలు పెడుతున్నారు ఎస్పీలని, డిఏజీలని సంతకాలు పెడుతున్నారు, ఇంటెలిజెన్స్ సంతకాలు పెడుతున్నారు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అది టోటల్లీ అగ్నెస్ట్ ద లా, అగ్నెస్ట్ ద కాన్స్టిట్యూషన్, అది అనెథికల్ ఆల్సో. నేనేమంటున్నానంటే ప్రభాకర్ రావు ఒక్కడికేనే కానీ, అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ, ఎస్ఐబి ఈజ్ డైరెక్ట్గా అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీతో నడుస్తుంది. అవును. టిల్ టుడే వై దే ఆర్ నాట్ కాల్ ద డీజీ అనేది ఒక క్వశ్చన్. నేననేది కాదు, ఇంటెలెక్చువల్ సొసైటీ ఈజ్ ఆస్కింగ్. ప్రొసీజర్ చెప్తుంది కదండి, ప్రొసీజర్ నోటీసులో ఉండి చేయాలి అంతే. కానీ ఇక్కడ సిస్టంలో డీజీ గారు నోటీసులు లేకుండా వీళ్ళు సొంతగా చేపట్టే కదా ఇష్యూ వచ్చింది. నాకు తెలిసి అట్లా ఉండదు. ప్రతిదీ డే టు డే వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది, డే టు డే గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపాల్సి వస్తుంది, డే టు డే ఎంతమందిని ట్రాక్ చేసాం అనేది రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. సార్ ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్లుగానే డే టు డే రిపోర్ట్ ఇచ్చారనుకుందాం, కానీ వీళ్ళు చేస్తున్న చాలా పనులు ఉన్నాయి కదా, చెత్త పనులు అన్నీ కూడా ఆయన నోటీసులు ఉంటాయా? డబ్బులు తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ వెహికల్స్ వాడడం, బెదిరింపులు, అక్కడ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి పంపడం, ట్యాపింగ్ చేయడం, దీని అప్పంగా ఇంటెలిజెన్స్ ఐజీ ఉంటాడు అక్కడ. మరి ఆయన ఏం చేస్తున్నట్లు? ఎస్ఐబి ఐజీ వేరే, ఇంటెలిజెన్స్ ఐజీ వేరే, అడిషనల్ డీజీ. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు? టాస్క్ ఫోర్స్ తీసుకుపోతున్నారు, వాహనాలు పంపుతున్నట్టు. ఇట్స్ ఆల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్సీ కదా, అంతే పార్ట్ ఆఫ్ డీజీ అండ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ. కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్సీ కదా మురళి. నేనెందుకు అంటున్నా అంటే మన ఇన్వెస్టిగేషన్ బిలీవబుల్ ఉండాలి, సమాజం ప్రశ్నించే స్థితికి మనం వెళ్ళదు, గవర్నమెంట్కి చెడ్డ పేరు రావద్దు. మోర్ పర్టికులర్గా దిస్ ఆనరబుల్ సీఎం చాలా హోప్స్తో వచ్చి చాలా డిగౌట్ చేసి నేరస్తులు చట్టం ముందు నిలబెట్టాలన్న కాన్సెప్ట్తోనే ఆయన పట్టుకున్నాడు. మరి ఇది ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా ముందుకు తీసుకెళ్ళి నిజమైన నేరస్తులు పట్టుకుని, పుర్తాలు తిట్టి చేతులు దులుపుకునే కాకుండా నిజమైన నేరస్తులు పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి శిక్షను అనుభవించేటట్టు చేయాలనేది ఆ ప్రజలు అడుగుతున్నారు. ఇంటెలెక్చువల్ సొసైటీ ఆల్సో ఇస్ క్వశ్చనింగ్. అంటే మనం చూస్తాం, చాలా కేసులు చూస్తామండి, మీ సర్వీసులు కూడా చూస్తుంటారు. కొన్ని సెన్సేషనల్ కేసులో అయితే కన్విక్షన్ వస్తుంది, చార్జ్ షీట్ ఇప్పుడు ఎలాగుందో కన్విక్షన్ వాళ్ళకి తీసుకొస్తున్నారు. కానీ పొలిటికల్ మోటివేటివ్గా ఉన్న కేసులు మాత్రం అది ముందు హైప్ ఉంటే తర్వాత తుస్సు అనిపిస్తుంటాయి. అదే కోవలో ఇది కూడా చేరుతుంది అనుకోవచ్చా? నేను అట్లా అనుకోను, కానీ దీంట్లో కన్విక్షన్ కావాలంటే 2 పాయింట్లు ఉంటాయి మురళి, 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి, కన్ఫెషన్ పంచెస్ ఉంటారు, వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టాలి. ఒకవేళ హాస్టల్ ఏంటంటే మనకు 180 ప్రెజర్ కింద ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ భయానికన్నా వాళ్ళు నిజం చెప్తారు చెప్పేకాడికి, ఎందుకంటే ఉన్న నాకు తెలిసిపోతుంది భయానికి. ఆ గవర్నమెంట్ పంచెస్ డెఫినెట్ పెట్టాలి. ఇటు ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసు కనుక రికవరీ పంచెస్ కూడా వాళ్ళే పెట్టాలి. కానీ అట్లా ఉంటే కన్విక్షన్ అవుతుంది. ఎవరినో మన సైటెడ్ తీసుకొచ్చి పెట్టేసింది అనుకో, స్టాక్ అనే కాకుండా ఎవరినైనా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టింది అనుకో, దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ టు కేస్ ఈస్ గో టు బి అక్విటల్. అది అవాయిడ్ చేసి ఇది పెట్టాలి ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు 164 చేయించాలి, విట్నెస్ ఉంటారు కదా, వీడు విట్నెస్ హాస్టల్ అయితే ఇది కేసు అవుతుంది, మేజిస్ట్రేట్ వచ్చి సాక్ష్యం చెప్తాడు కదా, కన్విక్షన్ అవుతుంది. ఈ 2 పాయింట్లు కనుక కరెక్ట్ పెడితే డెఫినెట్లీ ది కేసెస్ ఆర్ గోయింగ్ టు బి కన్విక్షన్, అదర్వైజ్ వీ కెన్ సస్పెక్ట్. రికవరీ ఎక్కువ లేకపోవడం అంటే ప్రతి మనిషికి రికవరీ లేకపోతే ఉన్న మెటీరియల్తోనే అందరిని చూపించడం కష్టం అంటూ కొంతమంది అంటారు. ఇప్పుడు అందరు కలిసి ఒక మిషన్ చేస్తే మాత్రం నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది. ఒకటే మిషన్ కదా, డిఫరెంట్ మిషన్ కనుక రికవరీ అందరితోనే ఉండాల్సిందే. పలగొట్టిండా, ఇరగొట్టిండా, మిషన్ అక్కడ పడేసిందా. అదే రాధాకృష్ణ స్టేట్మెంట్ ప్రకారం సైబరాబాద్ ఒకరు, నల్గొండ ఒకరు, తర్వాత సైబరాబాద్, అంతా హైదరాబాద్ ఒకరు, ఇక్కడ మాదాపూర్ ఒకరు. మరి ఇవన్నీ పెట్టిందంటే సపరేట్ మిషన్స్ ఉన్నట్లే. అసలు ఈ మిషన్స్ ఎవరు తెచ్చిండ్రు, యాడికెళ్ళి తెచ్చిండ్రు, ఎట్లకెళ్ళి కొనుక్కొచ్చిండ్రు, ఎవరు పర్మిషన్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ రాలే ఉన్నాయి అనేది ఇది క్వశ్చన్. $1 million ఫస్ట్ అది చేస్తారు, ఇన్వెస్టిగేషన్, లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్. తర్వాత రికవరీ అయితే మస్ట్. మియర్ కన్ఫెషన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ పర్ లా. శాంటిటీ ఆఫ్ లీగాలిటీ ఈజ్ వెరీ లెస్. అందుకోసం కన్ఫెషన్, ఆ కోర్టు కన్ఫెషన్ ఉందా, రికవరీ అంటారు మేజిస్ట్రేట్స్, మీరు సాక్ష్యాలు పోతా కదా, వెరీ ద రికవరీ కన్ఫెషన్, రికవరీ పంచినామంటాడు. అది లేదు సార్, ఓన్లీ ఎందుకు తీస్తారు పడేస్తారు అట్లా. అందుకొరకు రికవరీ మస్ట్. ఓకే సార్, సాధారణంగా ఒక ఇంపార్టెంట్ కేసు ఉందనుకోండి, అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు మీ బాస్ ఉంటారు, ఒక కేసు ఉంది, ఆ ఇంపార్టెంట్ కేసుని స్పీడప్ చేయమని అంటారా, స్లో చేయమని అంటారా, అంటే మీకు ఇండికేషన్ ఏమని ఇస్తారు? నాకైతే నేను మంచి బాసులతోనే పనిచేసిన, నాకు ఎవరు అలాంటి ఇన్స్ట్రక్షన్ చేయలే. తొందరగా అరేంజ్ చేసి రిమాండ్ చేయవా, ఛార్జ్ షీట్ తొందరగా ఫైల్ చేయంటారు. దీంట్లో ఇంకొకటి ఉంది, మీరు తొందరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరేంజ్ రిమాండ్ ట్రయల్ మేబీ కమెన్స్ అని లెటర్ ఇస్తే ఇంపార్టెంట్ కేసు నుంచి కోర్టు పరిగణలోకి తీసుకొని కష్టాలు పెట్టి ట్రయల్ కమెంట్ చేసే పరిస్థితి సిబిఐ, ఈడీ కేసులు అయితే జరుగుతాయి. ఆ లెవెల్ ఉండాలంటూ నేను. అచ్చా, అంటే ఒకవేళ ఒక బాస్ చెప్పాలనుకుంటే తొందరగా ఛార్జ్ షీట్ వేసి
ట్రయల్ కమెంట్స్ చేయమంటారు. ట్రయల్ కమిట్ చేయించి శిక్ష ఇంకా సెన్సిటివ్ కేసు ఉంటే మాత్రం బెయిల్ రాకుండా చూసుకొని కోర్టుకు లెటర్ ఇస్తే ట్రయల్ కమెంట్ చేయమని ఇస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, కానీ ఆ కేసు క్లోజ్ చేయాలి అంటే క్లోజ్ చేయాలంటే అట్లా చెప్పరు, నాకైతే చెప్పలేదు. చెప్పకపోయినా ఏమైనా ఇస్తారు ఇండికేషన్? అట్లా ఏమి చేయలేదు. ఇప్పుడు నేను చాలా సెన్సేషనల్ కేసెస్ చేశాను, ఎమ్మెల్యే క్వార్టర్ మర్డర్ కేసు చేశాను, రకరకాల కేసులు చేశాను. ఇప్పుడు బాసులు వాళ్ళు ఏం చెప్పినా మన నౌకని మన గొంతు మనం కత్తి పెట్టుకోవద్దు కదా అని అందరూ కొంత మీలాగా ఆలోచించారు కదా. బాస్ చెప్పాడు కానీ చొక్కాలు చుట్టుకున్నప్పుడు ఉంటారు. చొక్కాలు దేవుడు కాళ్ళు బుధాలు వాళ్ళ కొట్టుకుంటే ఇప్పుడు వెళ్తాయి, అంతే, ఏం లేదు. జరిగేవి జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో దీంట్లో చెప్పిన బాస్ బాగానే ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, డైమండ్ కిరీటం పెట్టుకొని తిరుగుతున్నాడు. మన వీళ్ళందరూ వాళ్ళకి తెలియకుండా చేయలే కదా. అలోన్ రాధాకృష్ణ హౌ కెన్ యూ డూ ఇట్, అలోన్ భుజంగరావు హౌ కెన్ యూ డూ ఇట్, ఎట్లా ఉండదు. ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే చేస్తారు వాళ్ళు. మరి ఇవన్నీ ఎందుకు చేసిండ్రు అంటే వాళ్ళు మళ్ళీ ఎందుకు చేసిన అనేది వాళ్ళు చెప్తారు కదా. అట్రిబ్యూషన్ వచ్చేప్పుడు తెలుస్తుంది కలకత్తా కన్ఫెషన్. కానీ ఆ నలుగురు ఎందుకంటే మరి అంత ఓపెన్ అవ్వట్లేదు, మాకు ఫలానా వ్యక్తి చెప్తేనే చేసాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంట? అది నాకు కూడా చాలా $1,000,000 ప్రశ్నగా నాకు మిగిలిపోతుంది రోజు రోజుకు. ఆలోచిస్తున్నా, ఎందుకంటే అంత గొంతు మీద కత్తి పెట్టుకుని గొంతు కోసుకొని ఆ భాషను సేవ చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు. నలుగురు కూడా సొసైటీలో గుర్తింపు పొందే మంచి ఆఫీసర్స్, మంచి ఆఫీసర్, ఫ్యామిలీ, వాళ్ళకు రెప్యుటేషన్, వాళ్ళ ఓన్ ఇంటిగ్రిటీ. ఒక్కసారి ఆ కుటుంబం నుంచి పెద్ద జైల్లో పడితే ఆ కుటుంబం చాలా చిన్నబైన అవుతుంది, వాళ్ళ మానసిక క్షోభ సోషల్ గా అయిపోతే చాలా ఇష్యూ ఆయన ఒక్కరికే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిగి ఉంటుంది. అవును, అంతవరకు తెచ్చుకునే కన్నా లేదు నాకు పలానాడు చెప్పాడు నా బండి అటు వేయకుండా వాళ్ళు ఎందుకు మోస్తున్నారు అనేది నాకు డౌట్. అంటే దీని వెనక ఏం ప్రెజర్ ఉందంటారా? లేదు లేదని కరడు గట్టికి మేము ఖచ్చితంగా బాస్కి కాగదు. పోలీసులు ఎవడు కరడు కట్టాడు, తన మీద పడితే బండ తీసి ఊరి వినేస్తారు. అవును, అది నిజంగా నిజమైన ఉంటుంటాడు. మరి బండ వేయలేదు, ఏం చేయలేదు, ఏం చెప్పలేదు అంటే వీళ్ళే అనుభవిస్తారు వీళ్ళంతే. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం నాకు తెలుసు కదా, నేను కూడా 38 years పనిచేసాను డిపార్ట్మెంట్లో, తెలుసు. అంత ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వస్తుంది అనేది మీరు అడిగినట్టే నా మైండ్లో ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు జవాబు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కనిపిస్తుంది. అంతే తప్ప అంత సాక్రిఫైస్ చేయాల్సిన త్యాగదనులు కావాల్సిన అవసరం లేదు. అదే అన్న వీళ్ళు చేసింది ఫ్యాక్ట్ చెప్పండి కోసం కాదు కదా. ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్పండి, ఇది లేదని అనుకునే లేదు కదా. డైరెక్ట్ ఎస్ఐబి వర్క్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీ ఉన్నప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయ్తో ఏం పని అండి? ప్రభాకర్ రావు ఉన్నది వారేమీ చెప్పిండ్రు. ఆయన సరే వ్యాలిడిటీ ఆఫ్ సిగ్నేచర్ ఉండదు కానీ వర్కింగ్ యాజ్ ఏ ఓఎస్డి కదా. ప్రభాకర్ రావు రాధాకృష్ణ ఇద్దరు కాదు కదండి. అవును, కాదు. సరే ఒకవేళ చెప్పారనుకోండి, ఒక ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, రైట్, ఒక పోస్ట్కి, ఒక డివిజన్కి, ఆయన చెప్పింది ఓవరాల్గా చెల్లదు, పేపర్ మీద పెట్టాల్సిన కాంట్రాక్ట్ అడవిని కూలి. ప్రభాకర్ గారు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ డ్యూటీ కాదు, ఓఎస్డి. ప్రభాకర్ రావు గారు పనిష్మెంట్ ఇన్స్టిట్యూటివ్ అథారిటీ కూడా కాదు, అదే పవరే ఉండదు. క్వశ్చన్ అదే అంటున్నా. రాధాకృష్ణ గారు కూడా పనిష్మెంట్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చే అధికారం లేదు. వీళ్ళిద్దరు మాటని మిగతా ప్రణీతరావు కానీ, భుజంగరావు గారిని, లేదంటే మన తిరుపతి కానీ, ఇంకో XYZ ఎందుకు అంత ఒబే చేయాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు మహా అయితే నువ్వు చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. మరి ఏమి చేయలేరు అంటే వీళ్ళకి కూడా స్వార్థం ఉందని అర్థం, మీనింగ్ అదే కదా. అదే అంటున్నా. దీంట్లో మాకు కూడా ఉంటుంది కొంచెం అక్కడిక్కడ కొంచెం ఇక్కడ ఏమైనా ఉందో మరి ఏం కదా. మీరు చెప్పిన తర్వాత మీ సబార్డినేట్ పని చేయకపోతే మీరు ఛార్జ్ మేము ఇవ్వచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. డిజోబీడియన్స్ ఆర్డర్ కింద కూడా వస్తుంది. మీ పవర్ ఉంది కాబట్టి అది లీగల్గా ఉంటేనే. ఇల్లీగల్ డిజోబీడియన్స్ ఆర్డర్స్ ఉండదు. అది ఓన్లీ లీగల్ ఆర్డర్ ఇస్తే రెఫ్యూజ్ చేస్తే రెఫ్యూజ్డ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్డర్ కింద ఇన్సబార్డినేషన్ కింద రిపోర్ట్ పంపితే సస్పెండ్ చేస్తారు. ఒకవేళ నేను చేయను అన్నాడు అనుకోండి, సస్పెన్షన్ అనేది ఎంక్వైరీ పోయి పెట్టి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేస్తారు. అవును, అది మీకు డ్యూటీలు ఉన్నారు కాబట్టి. ఉంటేనే లేనప్పుడు రాధాకృష్ణ ఏం ఛార్జ్ రిటైర్మెంట్ తర్వాత ఛార్జ్ మేము చెప్పవరు ఇవన్నీ ఉండదు. నాకే ఒక ఛార్జ్ మేము వచ్చింది, రిటైర్మెంట్ అయిన తర్వాత ఛార్జ్ మేము వస్తే హైకోర్టులో వెళ్తే టీచర్లు పడేసారు. రాధాకృష్ణ గారు మహా అయితే ఏం చేయగలరు? పై ఆఫీసర్ చెప్పించి ఆయనకి సస్పెండ్ చేయించగలరు తప్ప ఆయన స్వతహాగా చేయలేడు కదా. ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనేది 2 yearsకే. రాధాకృష్ణ ఆల్రెడీ ఎక్సిడ్ 2 years అయిపోయింది, 4th year చేసిండు ఆయన. అంటే డిఓపిటీ రూల్స్ ప్రకారం 2 ఏళ్ల కన్నా ఎగ్జిక్యూటివ్ పవర్లో ఉన్న పోస్టులను 2 ఏళ్ల కన్నా ఎక్కబెట్టి లేదు. 4 years అట్లా రాధాకృష్ణ ఉన్న 40 మంది 6 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి నా విజ్ఞప్తి వినండి. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీల మొత్తం ప్రమోషన్స్ రాకుండా పోతాయి. సబార్డినేట్ ఆఫీసర్స్ లైఫ్ వేస్ట్ అవుతుంది. ఓ సంవత్సరం పోతే ప్రమోషన్ ఎన్నికి పోతే రిటైర్ అవుతాడు. అప్పుడే మనకు ఒక నూతనత్వం ఉండదు అన్న సర్వీస్లో. ఆ ముఖ్యమంత్రి గమనించి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ more than 2 years చేసిన వాళ్ళందరికీ కూడా శాలరీస్ కట్ చేయాలి.
పెన్షన్ కట్ చేసి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో జమ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. 35-38 సంవత్సరాలు పనిచేశారు అనుకుందాం, సర్వీస్ మొత్తం అయిపోయిన తర్వాత సాధారణంగా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవుదాం, ఫ్యామిలీతో బయటకు వెళ్దాం అనుకుంటారు. ఇంకా పని చేయాలి అంటే మరి మీకు నెక్స్ట్ జనరేషన్ పని చేయొద్దా? ఈ మన కపాల మంత్రికి వీళ్ళంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కపాల మంత్రి కింద వస్తుంది. ఎంత వాళ్ళు ఏం చెప్తే అది తింటారు, ఒబీడియంట్ ఉంటారు. ఏదో స్ట్రాంగ్ ఫెయిల్ వస్తుంది అలాంటి వాడు విన్నాడు కదా, ఈయన పుట్టే హెడ్ స్ట్రాంగ్ కంటాగరెస్ ఏవో రాస్తారు. ఇక అట్లా వాళ్ళకు అంతగా వీళ్ళు చేస్తారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఏం పని చేయాలి. ఒక ఆయన నేను ఒక తన పని చేసేటప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యే 10 ఏళ్ళు అయింది, ఎస్పీఎన్స్ అందుకే పెడతాడు. అదే పెడతాడు ఆయన. ఎట్లా పెడతాడంటే 419, 420 కింద కేసు స్టేషన్ రిమాండ్ చేసి జైలు పంపితే మా అందరు సగా అవుతారు. ఎవరు పంపుతున్నారు? ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద బాసులు వీళ్ళు ఎన్కౌంటర్ కదా, ఐజీలు, అడిషనల్ డీజీలు, డీజీలు వీళ్ళు ఎన్కౌంటర్. కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటేనే వితౌట్ నోటీస్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది సుపీరియర్ ఆఫీసర్ లేకుండా వీళ్ళకి ఎవడియడు. వీళ్ళ రికమెండ్ చేస్తారు, ఈయన దాన వీర సూరకర్ణ అని రికమెండ్ చేస్తేనే కాంట్రాక్ట్ ఎంప్లాయీ వస్తారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాదండి, ఆయన తర్వాత వాళ్ళు కూడా అంతకన్నా ఉంటారు కదా, దాన వేరు సూరకర్ణలు ఉన్నారు, వాళ్ళని గుర్తించారండి. వీళ్ళండి మన ఇస్తే కదా గుర్తిస్తారు. ఇద్దరు ఒక చేతి కింద పనిచేసి అవన్నీ కలగంపులు ఏమైనా ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయీ పెడతారు. నాకు తెలుసు కదా, నాకు నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే కదా తెలుస్తుంది సూరకర్ణ వీళ్ళకన్నా మంచి చాలా మంది లేరండి కదా. వాళ్ళు బాధలు పడుకుంటూ బాధలు దిగమింటుకుంటూ కుంగి కుషించి నశించిపోతుంటారు. వాళ్ళని పట్టించుకోరు. వీళ్ళు మాత్రం ఆనందంగా ఎంపిక, ఎందుకంటే బాస్ ఆల్వేస్ ఇస్ రైట్, బాస్ ఆల్వేస్ ఇస్ రైట్ అని దాని కింద వీళ్ళు పనిచేస్తారు. కింగ్ కెన్ డూ నో రాంగ్, దాని కింద వీళ్ళు పనిచేస్తారు. అందు గురించి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు కొంతమంది అక్కడ ఒకటి. ఇక వీళ్ళే ఏ కేసు కానీ వీళ్ళే పిలుచుకురాపో, మురళిని పిలుచుకురాపో సర్వేషన్ ఎవరో వాళ్ళు చేస్తారు. 36 CRPSగా మెంబర్ ఇచ్చేస్తే ఎవరికైనా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అట్లా వాళ్ళ ద్వారా వీళ్ళు కొంతమంది ఐపీఎస్లో అందరూ అట్లాని కాదు ఉన్నారు కొంతమంది. 10% ఉంటే సరిపోదా దేశానికి? అట్లా మరి కొంతమందిని ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళకు మళ్ళీ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏముంటుందో, మంచి ఇంట్రెస్టో, దేశాన్ని ఉద్ధరించడం ఏముంటుందో ఉంటుంది. కొంతమందిని ఎంకరేజ్ చేస్తారు. చేసడం మూలంగా ఇవన్నీ అనర్థాలకు దారితీసి వాళ్ళు చెప్పిన పనులను చేస్తారు కదా. అదే డైరెక్ట్ ఉన్నాడు, సార్ నాకు వద్దు సార్, నేను చేయలేను, మీరు ఎవరైనా పెట్టుకోండి సార్ అని చెప్తారు కదా. ఇది వాళ్ళకి నచ్చదు. నేను చెప్పించాను డూ ఇట్ ఐసే అంటారు. మరి ఇన్స్ట్రక్షన్ పొలిటికల్ వస్తే డూ ఇట్ ఐసే అంటావా, నీ ఇంట్రెస్ట్తో డూ ఇట్ ఐసే అంటావా, నీకే తెలవాలి. అంటే మీరు చెప్తున్న వెర్షన్కి పోలీస్ వైపు బాసుల నుంచి వాళ్ళకు చెప్తుంటారు. ఏమని చెప్తారంటే వీళ్ళ సర్వీస్ ఉంది, వీళ్ళ నాలెడ్జ్ ఉంది, కొన్ని కేసులు అంటే చిన్న కేసులు కాకుండా ఇప్పుడు మీకు ఒక మాడ్యూల్, ఓల్డ్ సిటీ మాడ్యూల్, ఐఏఎస్ఐ మాడ్యూల్స్ ఎలా చేస్తారు, వీళ్ళు చాలా మేధావులు, వీళ్ళు అందులో ఉంటారు, వీళ్ళకి చాలా ఎక్కువ వస్తుందని ఒక ఆఫీసర్ అంటారు. కేసుల్లో కన్విక్షన్ రావాలంటే ఈయనే మేధావి, చాలా డిఫెన్స్ అడ్వకేటు, పీపీఎల్ నుంచి డీల్ చేస్తాడు కాబట్టి ఈయనకి చాలా కేసులు లూప్ హోల్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కాబట్టి ఈయన్నే కంటిన్యూ చేస్తున్నాం అని ఒక ఆఫీసర్ అంటారు. లేదు అసలు దేశ సరిహద్దులు ఏం జరుగుతుందో కాకుండా నక్సల్స్ మూవ్మెంట్ ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ ఆఫీసర్లు పండితుడు కాబట్టి ఈయనకున్న ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈయనకే పెడతా ఉంటారు. మీరేమంటారు? నేను ఏకీభవించలేదు. వీళ్ళు తయారు చేస్తారు అట్లా. చాలామంది ఎఫెక్టివ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళే చేసింది. కొంతమంది కౌంట్ ఆన్ ఫింగర్స్ వాళ్ళే చేస్తారు, వీళ్ళు తప్ప ఎవరు లేరు. కోర్టులు మేనేజ్ చేస్తారు, నక్సల్ రిఫార్మ్ చేస్తారు, అందరూ అన్నీ చేస్తారు. అవకాశం ఉండి వారికి ఒక ప్రేరణ ఉండి మనకు ఉత్తేజం కల్పిస్తే అందరూ అన్నీ చేస్తారు. మీరు చెప్పిన 3 పాయింట్లో ఆఫీసర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీలో మాడ్యూల్ మరి ఎక్కడో చేస్తుంటాడు, దీని మీద ఆయనకు చాలా అవగాహన ఉంది. ఓల్డ్ సిటీలో స్లీపర్ సెల్స్ పట్టుకుంటాడని ఒక ఆఫీసర్ అలా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఆయన కంటిన్యూ అవుతుండగానే ఇంకొక బాంబు పేలుతుంటుంది అక్కడ దగ్గర. మరి అప్పుడు ఆఫీసర్ రాజీనామా చేయాలి కదా, ఎందుకంటే ఆయన గుడ్ లుక్స్ ఉంటుంది కదా. అక్కడ గుడ్ లుక్స్, బ్యాడ్ లుక్స్ 2 ఉంటాయి. గుడ్ లుక్స్ ఉంటే వాళ్ళు ఎన్నైనా తప్పులు చేయని మనకి యాక్టర్ ప్రమోషన్ ఇస్తారు. మళ్ళీ యాక్టర్ ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు? గీలే నాకు ఈయన దగ్గర ఆయన దగ్గర అని రాసుకొని యాక్టర్ ప్రమోషన్లు వస్తున్నాయి. సరే నిజంగా ఇన్ఎఫిషియెంట్ అని అనలేను, దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ యాక్టర్ ప్రమోషన్ ఇల్లీగల్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఆయనకి అంత ఆఫీసర్గా అంత బడ్జెట్ ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు మరి బాంబులు ఎందుకు పేలుతాయి? బాంబులు ఎలా పేలుతా అంటే ఆఫీసర్లు అడగాలి, పెద్ద ఆఫీసర్. మళ్ళీ ఎఫిషియెంట్ ఆఫీసర్కి ఇచ్చి ఎందుకు పేలుతున్నాయని, తెలిసిన వాళ్ళు ఎందుకు వెళ్ళినాయి, ఇక ఒక సెక్రటరీ పక్కలు ఎందుకు వెళ్ళినాయి అని అడగాలి. చాట్ బండాలు ఎందుకు వెళ్ళినాయి అంటే ఎఫిషియెంట్ ఆఫీసర్ చెప్తారు పెద్ద ఆయన. సరే, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగితే ఆఫీసర్కి సస్పెండ్ చేస్తారు, కానీ అనుకూలమైన ఆఫీసర్ పనిచేస్తున్నప్పుడు అటువంటి సంఘటన జరిగితే ఎందుకు చేయరు? అస్మదీయులు తస్మదీయులు అని 2 రకాల వర్గాలు ఉంటాయి. ఆయనకు నచ్చిన ఆఫీసర్ ఏం చేసినా ఆయన ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. అది చరిత్ర ఉంది, గమనిస్తుంటాం, చూస్తుంటాం. నేను కూడా అటువంటి దాంట్లో బాధితున్నే. అందుకొరకు ఆఫీసర్ గుడ్ లెక్కలు ఉంటే ఏం చేసినా ఇంకా
అంటే ఏం చేసినా ఏం కాదంటే ఆయన సపోర్ట్ చేస్తుంటాడు కదా, ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన సపోర్ట్ చేసినట్టు ఆయనకు ఎవరు వ్యతిరేకంగా చెప్పరు. వాళ్ళదంతా ఒక టీమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అందుకొరకు ఉంటారు వాళ్ళకి డిఫరెన్స్ ఇచ్చి ఉంటారు. కొంతమంది ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఒక కస్టడీ డెత్ అయిందండి. ఆఫీసర్ చనిపోయిన వ్యక్తి ఆ ఎస్హెచ్ఓ మీద ఎలిగేషన్ పెట్టి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎంక్వైరీ అదే ఎస్హెచ్ఓకి ఇస్తారా ఇలా పక్కనున్న ఆఫీసర్కి ఇస్తారా? నేను చెప్పింది ఉప్పల్లి ఏదో ఉప్పల్లో జరిగింది ఇది. అది అనుకుంటే డెత్ నోట్ రాసిండు, మరణవాంగ్మూలం రాసి చచ్చిండు, ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను సోన్సో ఇంత డిమాండ్ చేసిండు, అందుకు నేను బతికి లాభంలో చచ్చిపోయాడు. మరి ఆయనకైతే చేయకూడదు. మోహన్ సింగ్ కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, మోహన్ లాల్ కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, ఎఫ్ఐఆర్ ఇష్యూయింగ్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఆయన అక్యూజ్ అయినప్పుడు అనేది క్లియర్గా ఉంది. మరి ఆయనకి ఇచ్చారు కదా, ఇచ్చారంటే మరి అది అస్మదీయుడు అనుకోవాలి. మరి ఇవ్వడం ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, అనెథికల్, ఇవన్నీ లేదు. ఇచ్చిందంటే ఇంకా మరి వాళ్ళ సంబంధాలు ఎంత మంచిగా ఉండదో అర్థమవుతుంది. లాన్ పక్కకు పట్టేయడం, ఇష్టంతో పెట్టడం, మరి ఇవ్వడం అనేది నేరం కదా. సూసైడ్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్కి ఒకటి ఎదిగిందంటే మన వికృత ప్రవర్తన దాన్ని దారితీసింది కదా. మరి దానిలో ఆ ప్రవర్తన అయ్యో చచ్చిపోయిన ఫీలింగ్ ఈ పెద్ద ఆఫీసర్ రావాలి కదా. ఆయనకి చాలామంది ఆఫీసర్ పక్క సిఐకి ఇవ్వచ్చు, పక్క డిఎస్పీకి ఇవ్వచ్చు. సిఐబిని అలిగేషన్ వస్తే డిఎస్పీకి ఇవ్వాలి. అది కూడా ఏసీపీ అలిగేషన్ వస్తే ఎస్పీకి ఇవ్వాలి. ఇవాళ సిఐ టు సిఐ, డిఎస్పీ టు డిఎస్పీ ఎట్టిక లేదు. సేమ్ బ్యాచ్మేట్స్ అవి లేదు, అది లేవు. సరే, ఎందుకంటే జస్టిస్ కరెక్టే ఉండాలి అనేది. జస్టిస్ విల్ బి ప్రొటెక్టెడ్ బై ది హైయర్ అప్స్. ఓకే, ఒకసారి ఫైనల్గా వద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు మిగతా కేసుల్లాగా మరుగున పడిపోకుండా ఉండాలంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? కేసును పకడ్బందీ చేయాలి. రూమర్స్కు, అనుమానాలకు, ఊహాజనకి తావు వేయకుండా ట్రాన్స్పరెన్సీగా చేసుకుంటూ వచ్చేసి ఎంత పెద్దవారైనా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టి ఈ ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో కావాలి. కన్ఫెషన్కి ఏం చేయాలి ప్రొసీజరు, 164లో చేసే ప్రొసీజర్ కానీ ఇవన్నీ ఫాలో అయ్యి పకడ్బందీగా ఎవరిని ఒకరిని తీసేసినా మళ్ళీ కేసు గబ్బు అవుతుంది. అందుకే గవర్నమెంట్ చెడ్డ పేరు రావడం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెమోక్రటిక్ వ్యూస్లో పోవాలనే కాన్సెప్ట్తోనే ముఖ్యమంత్రి గారు ఈ కేసును డిగౌట్ చేసినారు. అంటే ఆయన వ్యూస్ పడితే తెలుస్తుంది ఎంత మనం వదిలిపెట్టాము, కఠిన చర్యలు తీసుకుంటామనే మాటలు మాట్లాడుతున్నారు తప్ప గవర్నమెంట్కి చెడ్డ పేరు రానియకూడదు అనేది ఆయన కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కేసు, ఎంతోమంది అబ్జర్వ్ చేస్తుంటారు, మనకు తెలియదు. కొన్ని లక్షల కోట్ల మంది కూడా ఇప్పుడు మీరు మాట్లాడితే ఒక అబ్బాయి ఎక్కడికి వెళ్ళి లండన్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే లండన్ కూడా ఇన్ఫర్మేషన్ వరల్డ్ గ్లోబల్ వాచింగ్ ఉంది కనుక వాచింగ్ ఉండని లేకపోని జస్టిస్ వుడ్ నాట్ బరీడ్ విత్ యాక్ట్స్ ఆఫ్ ది పోలీస్. మా ఇన్వెస్టిగేషన్ ద్వారా జస్టిస్ మూతపడకూడదు. అది అన్ని కరెక్ట్ చేసి కోర్టు మొదలు పెట్టి ఎవిడెన్స్ కరెక్ట్ పెట్టేసి ట్రయల్ చేసేస్తే డెఫినెట్ కేసు కన్విక్షన్ అవుతుంది. కన్విక్షన్ దాని కాకపోతే ఇంకా పొలిటికల్ సైడ్ టచ్ చేయాలి కదా. ఆ బాసులు ఎవరు చేసిండ్రు, సీనియర్ ఎవరు చేసిండ్రు, అవన్నీ దాటాలి మీరు. సప్త సముద్రాలు దాటితేనే కరెక్ట్. మొదటి సముద్రం కాడ పక్క జరిగిన మొత్తం రాళ్ళు పడుతుంది, లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అది వాళ్ళు ఇట్లా చేయరు, నాకు అది నమ్మకం ఉంది. ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా మంచిగా ఉన్నారని తెలుస్తుంది. ఎస్పీ గారు చాలా మంచిగా ఉంటారు. ఆయన విజయ్ కుమార్ సార్ హానెస్ట్ ఆఫీసర్ అట. మరి సిపి సార్ కూడా చాలా నోబుల్ పర్సనాలిటీ, మోస్ట్ కరెక్ట్ పర్సనాలిటీ. ఇంకా ఈ డిఎస్పీ కూడా అలా గట్టిలో పెట్టినని చెప్తున్నారు. ఈ సిట్ అయితే చాలా బాగుందనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే సిపి గారు నాకు తెలుసు పర్సనల్, కానీ ఇట్స్ వెరీ గుడ్ ఆఫీసర్, వెరీ గుడ్ ఆఫీసర్, టఫ్ అండ్ స్టబర్న్ ఆఫీసర్. ఎవరికి ఈనాడు ఈళ్ళు కాడు. గతంలో లిక్కర్ కేసులు అందరినీ లోపడించాడు. లిక్కర్ కేసులు మొత్తం పర్ఫెక్ట్ అందరూ వేసిండు. అందుకని ఆయనంటే భయపడి వస్తుంది. ఇప్పుడు సిటీకి వచ్చింది కనుక ఈ విధంగా దీంట్లో కూడా నేరస్తులు ఏమాత్రం ఆయన సాఫ్ట్ కార్ ఉన్నాడు, నేరస్తులు అంటే పంపించాలంటాడు. అందుకొరకు నాకు తెలుసు కనుక చూసిన దగ్గరికి వెళ్ళి అదే వెరీ గుడ్ ఆఫీసర్, వెరీ గట్టి ఆఫీసర్ సిపి గారు. ఆయన నేతృత్వంలో ఈ కేసు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి నేరస్తులు శిక్ష పట్టలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఏమేమి టెక్నిక్స్ ఉందో ఇన్వెస్టిగేషన్లో ఆ టెక్నిక్స్ ప్రయోగించి చేయాలి. ఓకే, సంచేసిన కేసుల్లో గత ప్రభుత్వాల్లో హడావడిగా వచ్చి నీరు గారిపోయిన కేసులు చాలా చూసాం. దానివల్ల ఆ ప్రభుత్వాలకి చెడ్డ పేరు వచ్చాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, గత ప్రభుత్వాలకు వచ్చిన చెడ్డ పేరు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కేసులో ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. తప్పు ఎవరిదైనా, ఎంత పెద్దవారైనా, అటు రాజకీయ నాయకులు కానీ ఇటు పోలీసు అధికారులైనా ఎవరైనా తప్పు చేసి చట్టం ముందు అందరూ సమానం అంటూ నిరూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంకి మంచి పేరు వస్తుంది అంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు. అందరూ సర్వేశ్వరరెడ్డి గారిలా కోరుకుందాం. ఎందుకంటే ప్రజలు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, ఢిల్లీ పెద్దలు వచ్చారంటూ, లేదా ఒక సామాజిక వర్గానికి బలి చేస్తున్నారంటూ మరొక సామాజిక వర్గం వాళ్ళు ముందుకు రావడం, ఇటువంటి అపోహలనికి తెరదించే కేసు క్లియర్ కట్గా మంచి దర్యాప్తు చేస్తే ఇందులో ఎవరవని
కానిస్టేబుల్ అవని టాప్ ఆఫీసర్ అవని శిక్ష పడితే ఇందులో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంతేకాకుండా ఇకపై ఇటువంటి ఈ తరహా నేరాలు చేయాలంటే కేస్ స్టడీగా ఉండిపోతుందంటూ సర్వేశ్వరరెడ్డి గారి అభిప్రాయం. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆలస్యంపై సర్వేశ్వరరెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.